అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ పాస్ట్రోలాజిక్స్. మనం ఇప్పుడు క్లాస్ వచ్చి స్టార్ట్ చేస్తున్నాం అంటే మళ్ళీ బేసిక్ క్లాస్ అనమాట. లాస్ట్ టైం మనం చేసిన క్లాసెస్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్గా ఉన్నాయండి. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఫస్ట్ ఇప్పుడు మనం ఫోకస్ చేసేది 9 గ్రహాల యొక్క లక్షణాలు అండి వచ్చేసి. ఫస్ట్ గ్రహం యొక్క లక్షణాలు, గ్రహాల యొక్క వృత్తులను తెలుసుకోవాలి. తర్వాత రాశుల యొక్క లక్షణాలు, తర్వాత లగ్నాల యొక్క లక్షణాలు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ యొక్క క్లాస్ ఉంటుందండి వచ్చేసి. ఇది టోటల్ 3 days అంతేనండి. ఇది వచ్చేసి ఫస్ట్ గ్రహ యొక్క లక్షణాలు ఎలా అర్థం చేసుకోవాలి వృత్తులను, తర్వాత లగ్నాల యొక్క ఫలితాలు ఎలా అర్థం, 12 లగ్నాల గురించి డిస్కస్ అండి. అంటే ఒక్కొక్క టాపిక్ ఒక డే ఉంటుందండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండి. సెప్టెంబర్ 16th, 17th, 18th అనమాట. ఫస్ట్ రోజు వచ్చేసి మండే వచ్చి గ్రహాల యొక్క లక్షణాలు, వృత్తులను ఎలా అర్థం చేసుకోవాలి అనేది చెప్తాను. తర్వాత వచ్చేసి లగ్నాల యొక్క ఫలితాలు, ఒక్కొక్క లగ్నానికి ఏ ఫలితం ఎలా ఉంటుంది, ఏ ఒక లగ్నానికి ఏ గ్రహం యొక్క ఫలితము ఎలా ఇస్తుంది, పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనే దాని గురించి డిస్కస్ చేస్తామని ట్యూస్డే. తర్వాత రాశులు అనమాట, ఒక్కొక్క రాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని. ఇదే సార్ ఫస్ట్ మనం బేసిక్లో ఇవి స్ట్రాంగ్ ఉండాలండి సార్. వచ్చేసి మనకు ఈ యొక్క అర్థం చేసుకోగల డిఫరెన్షియేట్ తెలిసి ఉండాలండి. ఫస్ట్ గ్రహం ఏంటి, లక్షణాలు ఏంటి, వృత్తి ఏంటి, లగ్నం ఏంటి, తర్వాత రాశులు ఏంటి, ఈ మూడు తెలిస్తేనే నెక్స్ట్ మనం ప్రిడిక్షన్స్ పైకి వెళ్ళొచ్చండి. ఈ బేసిక్లో ఇక్కడ వీక్ అయిపోతున్నారండి ప్రతి ఒక్కరూ వచ్చేసి. గ్రహం అంటే ఇప్పుడు కుజుడు బుధుడు ఉన్నాడు అనుకోండి, కుజుడు యొక్క కారకత్వం తెలిసి ఉండాలి, కుజుడు వృత్తి తెలిసి ఉండాలి, బుధుడు వృత్తి తెలిసి ఉండాలి, ఆ యొక్క లగ్నాలు తెలిసి ఉండాలి కదా సార్ వచ్చేసి. మరి ఏ లగ్నానికి ఎలా ఉపయోగపడుతుంది, అదే కుజుడు బుధుడు మేష లగ్నానికి ఎలా ఉంటుంది, వృశ్చిక లగ్నం ఎలా ఉంటుంది, అక్కడ మారుతుంది కదా సార్. అందుకనమాట ఈ యొక్క బేసిక్ మనం వచ్చేసి మిస్ అవ్వకూడదండి వచ్చి. అందుకే ఈ బేసిక్ వచ్చేసి చెప్దాం అనుకుంటానండి. ఈ ఫస్ట్ 1 hour ఉంటుందండి ఎవ్రీడే వచ్చేసి. తర్వాత 50 minutes డౌట్ క్లాస్ అండి వచ్చేసి. రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి అమౌంట్ తక్కువే ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు కోర్స్ అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి వచ్చేసి. ఇక్కడ ఏంటంటే పాయింట్, ఎవరైతే ఆన్లైన్ యాప్ కొనుక్కున్నారో మీ యొక్క ఆన్లైన్ కొనుక్కున్నారు కదా నా యాప్లో వచ్చేసి, ఆ స్క్రీన్ షాట్ తీసి మీరు కొనుక్కున్నట్టు ప్రూఫ్ నాకు మీరు వాట్సాప్ పెడితే వాళ్ళందరూ మీరు దీన్ని ఫ్రీగానే మీరు దీన్ని క్లాస్ అటెండ్ అవ్వచ్చండి. ఎవరైతే యాప్ కొనుక్కుని ఉంటారో, ఎవరైతే నా యాప్లో ఎస్టీ ఫస్ట్లో యాప్లో వచ్చేసి క్లాసెస్ కోర్సెస్ అన్ని కొని ఉంటారో వాళ్ళందరూ ఈ కోర్స్ వచ్చేసి ఫ్రీగా మీరు అటెండ్ చేయొచ్చండి. కానీ మీరు వాట్సాప్ చేయండి, ఆ యొక్క ప్రూఫ్ పెట్టేసి ఇట్లా మేము కొన్నిటిగా ఉంటుంది కదా, జస్ట్ స్క్రీన్ షాట్ పెడితే మీరందరూ ఈ యొక్క క్లాస్ మీరు ఎలిజిబుల్ అవ్వచ్చండి. తర్వాత రీసెంట్గా ఒక కోర్స్ బ్యాచ్ జరిగింది కదా 10 members, వాళ్ళు కూడా ఈ కోర్స్ వచ్చేసి ఫ్రీగానే మీరు అటెండ్ అవ్వచ్చండి వచ్చేసి. ఓకేనండి. ఎవరైతే కొత్తగా వస్తారో, ఇంతవరకు ఎవరైతే నా యాప్ కొనుక్కోలేదో వాళ్ళకి మాత్రమే పేమెంట్ అండి. ఆల్రెడీ యాప్ కొనుక్కునే వాళ్ళకి అందరికీ పేమెంట్ అయితే అవసరం లేదండి వచ్చేసి. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. చూద్దామని ఎంతమంది వస్తారు. ఎందుకు సార్ మీరు ఈ డేట్లో పెట్టారంటే, నా జాతక ప్రకారం వచ్చేసి ఆ రోజు బుధుడు వచ్చి చంద్రుని చూస్తారు సార్ ఈ డేట్లో వచ్చేసి. కుంభరాశిలో ఉంటాడు, నాకు బుధుడు సింహరాశిలో ఉన్నాడు, నా యొక్క బుధుడు వచ్చేసి చంద్రుని చూస్తారు కాబట్టి బుధుడు అంటే అది ఇంటెలిజెన్స్, తెలివి అంతా నాకు వచ్చేసి ఆ రోజు ఎక్కువగా ఉంటుంది సార్ ఈ యొక్క డేట్లో వచ్చేసి 2 daysలో అనమాట. అందుకు నేను ఈ డేట్ సెలెక్ట్ చేసేసి నేను చెప్తున్నాను వచ్చేసి లాజిక్. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి సెప్టెంబర్ అంతా ఉండదు సార్, అక్టోబర్లో కూడా ఉండదు, అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. ఎందుకంటే తర్వాత మనకు బుధుడు అస్తంగా అయిపోతారండి. గోచారంలో బుధుడు అస్తంగా అయిపోతే మనం సరిగ్గా నేర్చుకోలేం సార్ జ్యోతిషం, నేను చెప్పలేను అనమాట. అందుకు ఈ డేట్స్ పెట్టాను అంతే అండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ నెంబర్కి కోర్స్ వచ్చి రిజిస్టర్ చేసుకోవాలిగా చెప్తున్నాను అంతే. ఓకే అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.